హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఈరోజు మాకు కర్రీ కోడిగుడ్లు ఎండు నెత్తళ్ళ కూర అనమాట. ఎలా వండాలో నేను చూపిస్తాను, చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. మీరు ఎంతమంది ఉంటే అన్నీ, మాకు కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇన్ని. ఇందాక చూసారు కదండి కోడిగుడ్లు, ఇగో ఇప్పుడు నెత్తల్లో ఈ శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకోండి. వేడి నీళ్ళు కాకుండా ఇంకా మంచిది, నీచు వాసన రాకుండా ఉంటుంది. చూడండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని, మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ మళ్ళీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ని. చూడండి, ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నెత్తళ్ళు క్లీన్ చేసుకుందాం. శుభ్రంగా వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోండి. నీచు వాసన అంతా పోవాలి. నీచు వాసన రాకుండా చూడండి, వైట్గా వస్తుంది, అదంతా నీట్గా క్లీన్ చేసుకొని బాయిల్ చూడండి, సాల్ట్ కొంచెం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చూపిస్తాను నేను. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నెత్తళ్ళు ఆయిల్లో వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమంది ఉన్నారు నెత్తళ్ళు లవర్స్, ఎండు నెత్తళ్ళు లవర్స్, ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. ఇంకా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయిపోవాలి మొత్తం. అంతవరకు ఫ్రై చేసుకొని కొంచెం ఓపికగా చేసుకోవాలి. మరి టైం పడుతుంది. ఇలాంటివి టేస్ట్ కావాలనుకుంటే కొంచెం ఓపిక కూడా కావాలి మనకి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మళ్ళీ దీనిలో షిఫ్ట్ చేసుకొని ఒకసారి కలపాలి. ఒకసారి కలిపి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇంకా అలా ఉంచేయాలి. మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి ఓపికగా. మరి మనం చూడండి, ఇంకప్పుడే కలర్ చేంజ్ అయిపోతున్నాం. కొంచెం ఫ్రై అయినాయి చూడండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా సాఫ్ట్గా అయిపోవాలి మొత్తం ఉల్లిపాయ మొత్తం. అంతవరకు మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయినాయండి. మేము టమాటో కూడా యాడ్ చేసాము. ఇప్పుడే టమాటో యాడ్ చేసాము. టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, కారం యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కారం మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. మేము తినేంత మేము యాడ్ చేసుకుంటున్నాం. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి కారం. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని శుభ్రంగా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఉంచుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి ఎగ్స్ నెత్తళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎగ్స్ నెత్తళ్ళు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవడమే. చాలా ఈజీ అండి. అంతే.
కూర ఉడుకుతుంది కదండి, మనకు కావాల్సిన ఇప్పుడు కూరకు కావాల్సింది చింతపండు ముందుగానే నానబెట్టేసుకుందాం. కూర బాగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేస్తే అంతే, గుడ్లు ఎండినెత్తల్లో కూర రెడీ అయిపోయినట్టే. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి సలసల మరిగేస్తుంది కూర. చూడండి మన గుడ్లు ఎండినెత్తల కూర కొత్త ఆడేస్తుంది తెగ. చింతపండు పులుసు ఇప్పుడు మనం కూరలో వేసేసుకుందాం. తిక్కగా ఉంది చూడండి. మీకు ఎంత కావాలో అంత పులుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చి అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే. గుమగుమలాడిపోయే గుడ్లు ఎండునెత్తళ్ళు కూర రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి మన గుడ్ల కూర, దగ్గరికి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఒకసారి మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ తప్పకుండా కామెంట్ చేయండి. వంటింటి మాయాజాలం ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.